తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను తగలబెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జగన్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఇటీవల 3 రోజుల క్రితం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన రోజే గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారం, లిక్కర్ అమ్మకాలపై కూడా సిట్టుని ఏర్పాటు చేశారు. సిట్టు ఏర్పాటు చేసిన రోజే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ మద్యం అమ్మకాలకు సంబంధించిన దస్తాలు మొత్తం కూడా తగలపెట్టారనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇల్లు పార్టీ ఆఫీసు వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వాలంటూ కూడా నిన్న నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులకి వైసీపీ కార్యాలయ సిబ్బంది ఎవరో కూడా స్పందించకపోవడంతో కూడా ఈ రోజు తాడేపల్లి పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఇల్లు ఆ రోడ్లు కవర్ అయ్యే విధంగా కూడా సీసీటీవీలను కొత్తగా ఏర్పాటు చేసి వాటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. మరి పోలీసు నోటీస్ ఇచ్చినా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోవడంతో కూడా అక్కడ తాడేపల్లి అగ్ని ప్రమాదంపై కూడా అనుమానాలు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఆ రోజు మద్యం అమ్మకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్టు నేపథ్యంలో అధికార పక్షాలు ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తున్న విధంగానే మద్యం అమ్మకాలకు సంబంధించి ఆ రోజు దస్తాలు మొత్తం తగలబెట్టి దాన్ని అగ్ని ప్రమాదంగా సృష్టించారనే దానికి బలం చేకూరుతుంది. మరి వైసీపీ శ్రేణులు గాని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కానీ దీనికి ఏం సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు. డైరెక్టర్ ఆర్జీవీ కీలక వ్యాఖ్య